హే గాయస్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు సండే స్పెషల్ అన్నమాట. వైట్ స్టూడియో ఇలా ఓపెన్ చేయగానే అలా వ్యూస్ వస్తున్నాయి. ఓ మై గాడ్, ఇలా ఓపెన్ చేయగానే అలా వ్యూస్ వస్తున్నాయి. ఎందుకు వ్యూస్ వస్తున్నాయి? సో వైట్ స్టూడియో మళ్ళీ ఓపెన్ చేయగానే మళ్ళీ వ్యూస్ వస్తున్నాయి. జస్ట్ ఇట్లా ఓపెన్ చేయగానే అలా వ్యూస్ వస్తున్నాయి, ఇలా ఓపెన్ చేయగానే అలా వ్యూస్ వస్తున్నాయి. ఏంటిది ఇది? ఓ మై గాడ్, నమ్మలేకపోతున్నా గాయస్. మీరు కూడా చూడండి, మళ్ళీ వైట్ స్టూడియో ఓపెన్ చేయండి, మళ్ళీ మీకు వ్యూస్ వస్తాయి. అది ఏంటా అనేది మీరు నమ్మలేకపోతున్నారు కదా. మీకు ఇక్కడ స్క్రీన్ రికాల్ అయితే చూపిస్తాను. స్క్రీన్ రికాల్ అయితే చూడండి అన్నమాట గాయస్. పటాపట్ ఎక్కడ లేట్ చేయకుండా మీకు స్క్రీన్ రికాల్ అయితే చూపిస్తాను. ఎక్కడ లేట్ చేయను. సో ఎందుకంటే మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ వ్యూస్ వస్తున్నాయి. అదేంటో అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే కొత్తగా వస్తున్నారో ఆడియన్స్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఓకే, స్క్రీన్ రికాల్ అయితే ఆన్ చేస్తాను. గాయస్, ఇక్కడ రోజు నేను వైట్ స్టూడియో ఓపెన్ చేసిన చూడండి. వైట్ స్టూడియో ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ చేస్తే అలా వ్యూస్ వస్తున్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే, సో ఇలా మీకు ఇలా ఓపెన్ చేస్తే అలా వ్యూస్ వస్తున్నాయి. సో కొందరు ఏం చేస్తున్నారంటే మళ్ళీ వైట్ స్టూడియో ఓపెన్ చేయొద్దు, మీకు వ్యూస్ రావు, మీ ఛానల్ డెడ్ అవుతుంది అండ్ మీ ఛానల్ డిలీట్ అవుతుంది. సో అలాంటి విషయాలు చెప్తున్నారు కాబట్టి మీరు మళ్ళీ ఓపెన్ చేయండి. మీరు వన్ డేలో ఎన్నిసార్లు ఓపెన్ చేయండి, అన్నిసార్లు ఓపెన్ చేస్తే అన్ని వ్యూస్ వస్తాయి అన్నమాట. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చెప్తాను అనమాట. ఇక్కడ చూడండి, నేను కంటెంట్ లో వెళ్తాను. కంటెంట్ లో వెళ్తే గాయస్ ఇక్కడ చూడొచ్చు, నేను ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ చూడండి, గుడ్ న్యూస్ ఫర్ న్యూ యూట్యూబర్స్ నౌ ఎవ్రీవన్, ఇట్లా సంథింగ్ ఇట్లా టైటిల్ పెట్టాను. సో గాయస్, ఇక్కడ దీనికి వ్యూస్ ఎంత ఉన్నాయైతే చూపిస్తాను చూడండి. 991 వ్యూస్ ఉన్నాయి చూడండి. లైక్ మీకు చూపిస్తాను చూడండి, 991 వ్యూస్ ఉన్నాయి చూడండి. సో 99 వ్యూస్ ఉన్నాయి కదా. సో మీకు ఇక్కడ ఒక సెట్టింగ్ ఆన్ చేసి చూస్తాను. సో ఇప్పుడు నేను సెట్టింగ్ ఆన్ చేస్తున్నాను కదా. సో రికార్డింగ్ ఎప్పుడు చేస్తున్నాను గాయస్, ఇక్కడ 10:51 టైం అవుతుంది. సో 10:51 టైం అవుతుంది చూడండి, నైట్ అన్నమాట. సో నైట్ లో నేను 10:55 టైం అవుతుంది కదా. 10:55లో మార్నింగ్ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ వీడియో అప్లోడ్ చేస్తే జస్ట్ ఈ వీడియోకి మళ్ళీ వెళ్ళండి. మళ్ళీ వెళ్తే ఎంత వ్యూస్ వస్తున్నాయో మీకు చూపిస్తాను. సో నేను ఆ సెట్టింగ్ ఆన్ చేస్తా చూడండి. ఆ సెట్టింగ్ ఆన్ చేసిన తర్వాత మీకు ఎంత వ్యూస్ వస్తాయో చూసుకోండి. లైక్ మీకు ఇక్కడ చూడండి. సో ఇదే వీడియోకి నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇదే వీడియోకి సెలెక్ట్ చేసుకొని చూపిస్తా చూడండి. సో ఇదే వీడియోకి ఎంత వ్యూస్ వస్తాయో మీకు చూపిస్తుంది. సెట్టింగ్ ఆన్ చేస్తా చూడండి. లైక్ ఇట్లా సెట్టింగ్ ఆన్ చేస్తే తెలిసిపోతుంది. సో ఇక్కడ మీకు రీచ్లో వెళ్ళిపోండి. రీచ్లో వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఏమొచ్చింది, యూట్యూబ్ సర్చ్ టర్మ్స్. మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక టిప్ అన్నమాట. కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది. సో ఎవరికైతే ఇలా వస్తలేదో, ఇలాంటిది యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ వస్తలేదో, మీకు రాకుంటే నాది కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నాది యూజ్ చేసుకోండి. అంటే నాది అంటే కాదు, ఇక్కడ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఉంది కదా, నా నేమ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హౌ టు ఇంక్రీస్ వ్యూస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఉంది చూడండి, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వ్యూస్ ఉంది చూడండి, అది కూడా యూజ్ చేసుకోండి. సో ఈ 3 తీసుకొని మీ ఏదైతే వీడియోస్కి వ్యూస్ వస్తలేవో ఆ వీడియోస్లో పోస్ట్ చేయండి. నేను ఎలా చేస్తానో ఇప్పుడు చూడండి. సో ఇక స్క్రీన్ షాట్ తీసుకుంటాను చూడండి. ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే, లైక్ ఇట్లా బ్యాక్ వస్తాను. సో మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ కాపీ టెక్స్ట్ అని ఒక యాప్ ఉంటుంది, దాంట్లో వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ చూడండి, న్యూ అనిపిస్తుంది కదా, దీనికి ఒక వేసుకోండి. అండ్ ఇంగ్లీష్ ఒక వేసుకోండి. అండ్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నా కదా, లైక్ దీనికి ఒక వేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, సో ఏదైతే మనం స్క్రీన్ షాట్ ఇది తీసుకున్నాం చూడండి, యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ ఉంది కదా, దీనికి జస్ట్ ఇట్లా క్రాప్ చేయండి. లైక్ ఇంత క్రాప్ చేయండి. ఇంత ఈ పైన వెళ్ళిపోండి. ఇంత 3 రావాలా, ఎక్కువ రావద్దు. సో ఇంత కాపీ. సో ఇక్కడ ఇంత ఓకే. అండ్ సో దీనికి ఓకే వేసేయండి. జస్ట్ ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీకు ఇప్పుడు నేను నైట్ లో వీడియో తీస్తున్నా అండి. సో నేను ఇప్పుడు సెట్టింగ్ చేసుకుంటున్నా కదా, మార్నింగ్ మీకు ఇప్పుడు నేను ఏదైతే అప్లోడ్ చేశానో మార్నింగ్ మీకు ఇప్పుడు చూసుకోండి, వీడియోలో వెళ్ళి చూసుకోండి, దానికి ఎంత వ్యూస్ వచ్చినాయో చూసుకోండి. సో ఇక్కడ మీకు దీనికి స్క్రిప్ చేయండి అండ్ ఇక్కడ కాపీ చేసుకోండి. లైక్ ఇట్లా కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. అండ్ మళ్ళీ వైట్ లిస్ట్లో వెళ్ళిపోండి. సేమ్ టు సేమ్ వైట్ లిస్ట్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, పెన్సిల్ గుర్తుకు ఒకేసుకోండి. పెన్సిల్ గుర్తుకు ఒకేసుకున్న తర్వాత మీరు చూడండి, ఎగ్జాక్ట్లీ ట్రూ అండి, ఇది 100% నిజము. ఏదైతే సెట్టింగ్ చేసుకుంటున్నానో 100% వ్యూస్ వస్తాయి. నాకు ఎంత వ్యూస్ వచ్చినాయి చూపించాను కదా, 991 వ్యూస్ వచ్చినాయి కదా. సో మార్నింగ్ వరకు ఎంత వ్యూస్ వస్తాయో చూద్దాం. సో మీరు చూసుకోండి అన్నమాట. సో ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేశాను, ఇప్పుడు మీరు చూసుకోండి వీడియోలో వెళ్ళి. ఓకే, అండ్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో వెళ్తాను. డిస్క్రిప్షన్లో వెళ్తే గాయస్ ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇక్కడ యువర్ క్యూరీస్ ఉంది కదా, జస్ట్ కిందికి రండి. జస్ట్ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తారంటే పేస్ట్ చేయండి. లైక్ ఇట్లా పేస్ట్ చేసేసి అండ్ ఇక్కడ దీనికి దగ్గర వేసుకోండి. లైక్ ఇట్లా దగ్గర వేసుకోండి. ఇది కూడా దగ్గర వేసుకోండి. అండ్ ఇది కూడా దగ్గర వేసుకోండి. అండ్ ఇది కూడా దగ్గర వేసుకోండి. జస్ట్ ఇంతే, వేరే ఏం లేదు. ఇక్కడ చూడండి, సేవ్ చేసేస్తా చూడండి. ఇంతే, సేవ్ ఉందిదా. లైక్ మేము కళ్ళ ముందర సేవ్ చేస్తున్నాం చూడండి. కళ్ళ ముందర సేవ్ చేసేసి అండ్ ఇక్కడ మీరు సేమ్ టు సేమ్ మళ్ళీ సెట్టింగ్లో వెళ్ళిపోండి. లైక్ సెట్టింగ్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ మోర్ ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, ట్యాక్స్ అని కింద, అది దీనికి ఓకే వేసుకోండి. ఇక్కడ చూడండి, ఏదైతే ట్యాక్స్ ఉంటాయో ఇవి కొన్ని యూజ్ అవుతలేవు అనమాట. ఇక్కడ మనకు యూజ్ కానీ ఏం చేద్దామంటే దీనికి తీసేద్దామంట. వ్యూస్ ప్రాబ్లమ్స్ లో ఉంది కదా, దీనికి తీసేద్దాం. సో ఇది ఒకటి తీసేస్తా చూడండి, ఇది ఒకటి తీసేసిన చూడండి. కొన్ని మీకు అవసరం లేని తీసేయాలి, ఎందుకంటే ఇక్కడ 500 ట్యాక్సే క్యాచ్ తీసుకుంటాయి అన్నమాట. అండ్ మిగతా తీసుకోదన్నమాట. నేను కొన్ని తీసేస్తాను అనమాట. సో
ఇది ఒకటి తీసేస్తా, పైది ఇది తీసేస్తా. సో ఇంకొకటి ఇది కూడా తీసేస్తా చూడండి, ఇది కూడా తీసేస్తా. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే, సో ఇక్కడ యాడ్ ట్యాగ్ ఉంది కదా, దీనికి ఓకే వేసేసి 1 by 1 ఇట్లా పేస్ట్ చేస్తాను అనమాట. సో ఇది ఒకటే, సో దీనికి ఎడిట్ చేస్తా చూడండి, ఇదికి ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేస్తే ఒక ట్యాగ్ అయిపోతుంది. ఇది కూడా ఇది తీసేయండి, అక్కడ అయిపోయింది కదా ఆల్రెడీ, ఇది తీసేయండి. సో వన్స్, సో ఇట్లా కాకుండా ఇది అట్లా అవుతలేదు కాబట్టి మనం ఏం చేద్దాం, బ్యాక్ వద్దాం, డిస్కనెక్ట్ చేద్దాం. సో డిస్కనెక్ట్ చేసేసి మీరు ఏం చేస్తారంటే నోట్ ప్యాడ్లో వెళ్ళిపోండి. లైక్ ఇట్లా నోట్ ప్యాడ్లో వెళ్ళిపోతే ఇక్కడ మీరు నోట్ ప్యాడ్లో ఏం చేస్తారంటే ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి 1 by 1 ఇట్లా కాపీ చేసుకోండి. 1 by 1 ఇట్లా కాపీ చేసుకొని సేమ్ ఇట్లా కాపీ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే సేమ్ టు సేమ్ ఇక్కడ పెన్సిల్ గుర్తుకు వెళ్ళిపోండి. పెన్సిల్ గుర్తుకు వెళ్ళిపోయిన తర్వాత ట్యాక్స్ ఉంది కదా, దీనికి సేమ్ టు సేమ్ ఇక్కడ ఏం చేస్తారంటే ట్యాక్స్ అండ్ సేమ్ టు సేమ్ పేస్ట్ ఎంటర్ అండ్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇట్లా ఎంటర్ చేసేయండి. సేమ్ టు సేమ్ మళ్ళీ ఇంకేం చేస్తారంటే దీన్ని కూడా కింది ఇది కూడా కాపీ చేసుకోండి. లైక్ ఇంత కాపీ చేసుకొని అండ్ మీరు ఏం చేస్తారంటే సేమ్ టు సేమ్ ఇక్కడ పేస్ట్, అంతే, ఇక్కడ ఎంటర్ చేసేయండి. జస్ట్ ఎంటర్ చేసారు. ఇంకొకటి ఉంది కదా, ఇది కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇది కూడా సేమ్ టు సేమ్ కాపీ చేసుకోండి. సేమ్ కాపీ అండ్ పేస్ట్, ఇక్కడ పేస్ట్, ఇంతే సేమ్ పేస్ట్, ఎంటర్ చేసేయండి. లైక్ ఇట్లా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఇక్కడ సేవ్, మీకు అల్లం ముందర సేవ్ చేస్తున్నా చూడండి అండ్ సేవ్. జస్ట్ ఇలా సేవ్ చేసేయండి. మీకు ఇది వీడియో, ఇది ఒకటి సెట్టింగ్ చేసినా చూడండి, సేవ్ అవుతలేదు అనుకుంటా. సో ఎక్కువ అయిపోయింది అనుకుంటా. సో ట్యాక్స్ ఎక్కువ అయిపోయింది అనుకుంటా. సో అది తీసేద్దాం, కొన్ని ట్యాక్స్ అయితే తీసేద్దాం, కొన్ని ట్యాక్స్ అయితే తీసేస్తాను. ఇది కూడా తీసేస్తాను చూడండి, ఇది ఒకటి తీసేసిన చూడండి, ఇది ఒకటి తీసేసిన. సో ఇప్పుడు సేవ్ అవుతుందో లేదో చూద్దాం. ఎందుకంటే సేవ్ అవుతలేదు, మీ కళ్ళ మూతలో చూపిస్తున్నా చూడండి అండ్ ఇక్కడ బ్యాక్ వస్తుంది చూడండి. ఇప్పుడు సేవ్ అవుతలేదో చూద్దాం. దెర్ ఈజ్ వాస్ ప్రాబ్లమ్ సేవింగ్ చేంజ్ అంట. సో ఎందుకు చేంజ్ అవుతలేదో చూద్దాం. సో బ్యాక్ వస్తుంది చూడండి అండ్ సారీ క్యాన్సల్ అండ్ ఇక్కడ చూడండి ఇంకోటి ఏదైనా తీసేస్తా చూడండి. అందుకంటే ఎక్కువ అయిపోయినాయి అనుకుంటా అండ్ ఇది ఒకటి తీసేస్తా చూడండి, ఇది ఒకటి. సో ఇది ఒకటి తీసేస్తా, ఎక్కువ అయినాయి అనుకుంటా. సో ట్యాక్స్. సో ఇప్పుడు సేవ్ చేద్దాం, చూద్దాం అవుతుందో లేదో. ఇప్పుడు సేవ్ అయింది చూడండి సేవ్ అయిందా. సో అంటే ట్యాక్స్ ఎక్కువ 500 తీసుకుంటుంది, ఎక్కువ తీసుకోదు అనమాట. సేవ్ అయింది చూడండి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి ఎంత ఉంది, మీ కళ్ళ ముందర చూపిస్తున్నా చూడండి. మీరు నమ్మకపోతే ఇక్కడ 991 ఉంది కదా. సో ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను, ఎంత వ్యూస్ వచ్చినాయో ఈ వీడియోకి చూసుకోండి. సో వీడియో టైటిల్ నేమ్ ఏంటి, ఇక్కడ తమిళ చూసుకోండి, న్యూ యూట్యూబర్ గుడ్ న్యూస్ అనమాట. సో ఇప్పుడు వీడియోలో వెళ్ళి చూసుకోండి ఎంత వ్యూస్ వచ్చినాయో. సో అట్లా అనమాట. ఈ వీడియో అనేది డెడ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు అప్లోడ్ చేశాను, 16 జూలై 2024లో అప్లోడ్ చేశాను. అంటే ఈ రోజు డేట్ అంతా వీడియో షూటింగ్ తీసే డేట్ అనమాట 20 అనమాట. 21లో నేను అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకే, అండ్ మీరేం చేస్తారంటే ఇక్కడ చూసుకోండి వీడియోలో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గాయస్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్యాక్ వస్తా చూడండి. ఏదైతే వీడియోకి వ్యూస్ వస్తలేవో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఒక వీడియో తీసుకుంటా చూడండి, ఏ వీడియో తీసుకుంటా ఇక్కడ చూడండి. సో అండ్ ఇక్కడ ఇలాంటి ఛానల్ పెట్టండి ఫస్ట్ వీడియో నుండి గ్రో. ఇది చూడండి బాగా తక్కువ వచ్చిన వ్యూస్ చూడండి, ఈ బాగా తక్కువ వచ్చిన చూసుకోండి మంచిగా చూసుకోండి. 2 వీక్స్ అయింది ఈ వీడియో అప్లోడ్ చేసి, ఇప్పటి వరకు మంచిగా వ్యూస్ రావాలా. సో దీనికి ఎందుకు వ్యూస్ వస్తలేదు అది కారణం ఉంది. సో దీనికి కూడా నేను సెట్టింగ్ చేస్తా. ఏ సెట్టింగ్ చేస్తా ఇప్పుడు చూడండి. మళ్ళీ ఓపెన్ చేస్తా అనే మీకు ఏదైతే వైట్ లిస్ట్ లో చెప్పాను కదా, ఇక్కడ చూడండి మళ్ళీ ఓపెన్ చేస్తే వ్యూస్ ఎలా వస్తాయి ఇక్కడ చూడండి. అండ్ దీనికి ఒకసారి క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి టైటిల్ పూర్తిగా చూసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ మీరు తీసుకోకండి. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీని టైటిల్ చూసుకోండి, యూట్యూబ్ లో డబ్బులు ఎలా సంపాదించాలి, హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అని లైక్ ఇట్లా పెట్టాను టైటిల్. సో మనం ఏం చేద్దామంటే యూట్యూబ్లో వెళ్ళిపోదాం. సో యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడొచ్చు. గాయస్ ఇక్కడ యూట్యూబ్లో వచ్చిన తర్వాత మీరేం చేస్తారు, ఇక్కడ యూకి వెళ్ళిపోండి. యూకి వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేస్తారు గాయస్ ఇక్కడ టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఆన్ చేసుకోండి. టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సెర్చ్ బార్ లో టైటిల్ నేమ్ ఏంటి, హౌ టు ఎర్న్ మనీ యూట్యూబ్ అని చెప్పాను కదా, టైటిల్ నేమ్ అదే అనమాట. సో మనం ఇక్కడ సర్చ్ చేద్దాం, హౌ టు మనీ ఎర్నింగ్ ఆన్లైన్ లేదా తెలుగు లైక్ ఏదో ఒకటి చేసుకోండి. ఇంతే సెర్చ్ చేయండి, హౌ టు మనీ ఎర్నింగ్ లైక్ ఇంతే సెర్చ్ చేసి ఇక్కడ మనకి ఏమొస్తున్నాయి చూడండి, కీవర్డ్స్ అనమాట. ఈ ట్యాక్స్ రూపంలో యాడ్ చేసుకోవచ్చు, కీవర్డ్స్ రూపంలో యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇంత వచ్చింది కదా, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇంకొకటి ఏం చేస్తారంటే హౌ టు ఎర్న్ ఏదో ఒకటి ఇంత సెర్చ్ చేసేసి ఇక్కడ మనం టోటల్ ఇవన్నీ వస్తున్నాయి చూడండి, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంత స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అండ్ మీరు బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు ఇందాక చెప్పాను కదా కాపీ టెక్స్ట్ ఆన్ ఉంది కదా, దీనికి ఓకే వేసేయండి. జస్ట్ ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ న్యూ ఉంది కదా, న్యూకి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంగ్లీష్ అండ్ ఇందాక స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, దాన్ని ఓకే వేసుకోండి. జస్ట్ ఇట్లా ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు ఇంత ఉంచుకోండి అండ్ పైది కూడా ఇంత ఉంచుకోండి. అండ్ ఇక్కడ సర్చ్ బార్ ఉంది, దీన్ని తీసేయండి.
అండ్ ఇంత ఉంచుకున్న తర్వాత ఇక్కడ ఓకే బటన్ ఓకే చేయండి. లైక్ ఇట్లా ఓకే చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, దాన్ని కాపీ అయిపోతుంది, మొత్తం కాపీ చేసి పెడుతుంది. యాడ్కి స్కిప్ చేసేయండి. యాడ్కి స్కిప్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కాపీ అండ్ మొత్తం కాపీ చేసుకోమంటుంది. ఇక్కడ కాపీ చేసుకొని మీరేం చేస్తారంటే సో మళ్ళీ యాడ్ వచ్చింది. సో మళ్ళీ యాడ్కి స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎగ్జిట్ చేసేయండి. ఎగ్జిట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. అండ్ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మీరు కీప్స్ నోట్స్కి వెళ్ళిపోండి. నోట్స్కి వెళ్ళిపోతే ఇక్కడ ఏది ఇందాక కాపీ పేస్ట్ చేసామో దీన్ని తీసేయండి. సో ఇట్లా తీసేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పేస్ట్ చేయండి. ఇందాక కాపీ చేసుకున్నారా పేస్ట్ చేయండి. సో ఇంకొకసారి మళ్ళీ దాంట్లో వెళ్ళండి అండ్ న్యూ అండ్ సేమ్ టు సేమ్ అండ్ మళ్ళీ సెకండ్ ఏదైతే 2 స్క్రీన్ షాట్ తీసుకున్నాం సేమ్ టు సేమ్ అండ్ సెకండ్ వన్ తీసుకోండి. యాస్ట్ సేమ్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని కూడా క్రాప్ చేసుకోండి లైక్ ఇంత అండ్ పైది కూడా ఇంత అండ్ ఇక్కడ సర్చ్ బార్ తీసేయండి ఇంత. సో దీన్ని ఓకే చేయండి. ఇక్కడ బుర్రం గుర్తొస్తుంది, ఇది తీసేయండి ఇంత ఓకే అండ్ నెక్స్ట్ ఓకే చేయండి. సో ఇట్లా మనం కాపీ చేసుకోమంటుంది. కాపీ చేసుకొని అండ్ మీరు ఏం చేస్తారంటే ఇంకా సేమ్ టు సేమ్ కీప్ నోట్స్కి వచ్చేసి అండ్ కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, కిందికి రండి, కొద్దిగా కిందికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సేమ్ టు సేమ్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. సో ఆ వీడియో ఎలా వైరల్ అవుతుందో చూడండి. అండ్ ఇక్కడ నేనైతే ఆ ట్యాగ్స్ వర్క్ చేస్తలేవు, నెక్స్ట్ కొత్తగా పెడుతున్నాను అనమాట. ఆ వీడియో ఎలా వైరల్ అవుతుందో చూపిస్తా చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంట్ ఉంది చూడండి, దగ్గర చేసుకోండి, కొద్దిగా సెట్టింగ్ చేసుకోవాలా, కొద్దిగా దగ్గర చేసుకుంటేనే బాగుంటుంది. చూడండి సెట్టింగ్ చేసుకుంటేనే ఇక్కడ మనకు ఆన్లైన్ ఉంది చూడండి, ఇది కూడా దూరం చేసుకుందాం కొద్దిగా. సో ఇట్లా దగ్గర వేసుకోండి, ఇట్లా దగ్గర వేసుకుంటే దగ్గర అవుతాయి అనమాట. సో ఇట్లా దగ్గర వేసుకోండి. సో ఇట్లా దగ్గర వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే టోటల్ ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. 5 దగ్గర వేసుకోండి, 5 కూడా దగ్గర వేసుకుంటే సో ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. సో మీరు ఏం చేస్తారంటే దీన్ని లాగి బట్టి మొత్తం కాపీ చేసుకోండి, టోటల్ కాపీ చేసుకోండి, ఆల్ చేసుకుంటే టోటల్ అనేది కాపీ చేసుకోండి. ఇట్లా కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో మన అక్కడ వైటిస్ట్లో ఎడిటింగ్ కాదండి, మనం ఇక్కడ క్రోమ్లో వెళ్ళిపోదాం. క్రోమ్లో వెళ్ళిపోతే తెలిసిపోతుంది. సో గాయస్ క్రోమ్లో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సర్చ్ బార్లో whitistro.com లాగిన్కి ఒక వేసుకోండి అండ్ ఇక్కడ లాగిన్కి ఒక వేసుకోండి అండ్ ఇవిగో. అండ్ గాయస్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కంటెంట్లో వెళ్ళిపోండి, జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు తెలకుండా జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి, జస్ట్ ఇక్కడ చూడండి, కంటెంట్ ఇక్కడ ఉంది చూడండి, ఎక్కడ ఉంది కంటెంట్, ఇక్కడ ఉంది చూడండి, ఇది కంటెంట్ అంటారు దీన్ని. సో దీనికి సెలెక్ట్ చేసుకోండి. సో దీనికి సెలెక్ట్ చేసుకుంటే వీడియోస్ వస్తాయన్నమాట, లిస్ట్ వస్తాయి, వీడియోస్ లిస్ట్ వస్తాయన్నమాట. సో ఇక్కడ జస్ట్ టైం తీసుకుంటుంది, సర్వర్ డౌన్ ఉంది. సో అది డాష్ బోర్డ్ కదా, కిందిది అనమాట, సారీ ఇక్కడ చూడండి, ఇది కంటెంట్ అనమాట, అది పైది కాదు. సో పైది జూమ్ ఇన్ చేసినా కదా తెలవలే అనమాట, ఇక్కడ కిందిది అనమాట, ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది అనమాట కంటెంట్, దీన్ని అంటారు అన్నమాట. సో ఇక్కడ కంటెంట్ని దాన్ని అనుకున్నా కదా, దీన్ని అనమాట. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ జూమ్ అవుట్ చేస్తాను గాయస్ ఇక్కడ. సో జూమ్ అవుతలేదు, కొద్దిగా స్టక్ అవుతుంది మొబైల్ అనేది. సో ఇక్కడ జూమ్ అవుట్ చేసిన చూడండి గాయస్, ఇక్కడ ఏదైతే వీడియో సెట్టింగ్ అనుకున్నాం కదా ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఏ వీడియో అనేది ఇక్కడ చూద్దాం. సో ఏ వీడియోకి వ్యూస్ వస్తలేవు అనేది ఇక్కడ చూడండి. సో గాయస్ ఏ వీడియో అనేది ఈ వీడియో అండి గాయస్, ఇది వీడియో, ఈ వీడియోకు మనకు వ్యూస్ వస్తలేవు. ఇక్కడ చూడండి ఎంత వ్యూస్ వచ్చినాయి, స్క్రోల్ చేస్తాను, ఇక్కడ చూడండి 387 వ్యూస్ వచ్చినాయి, 25 లైక్స్, 387 వ్యూస్ వచ్చినాయి. సో దాన్ని మీరు ఎగ్జాక్ట్ చూసుకోండి. చూసుకున్న తర్వాత నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీకు వ్యూస్ ఎంత వస్తున్నాయి వీడియోలో వెళ్ళి చూడండి. ఏదైతే మీకు లైవ్ ప్రూఫ్ అన్నా కదా, లైవ్ ప్రూఫ్ అన్నమాట. ఇక్కడ చూడండి సెట్టింగ్ చేసి చూపిస్తున్నా చూడండి. అండ్ ఇక్కడ దీనికి వీడియోకి సెలెక్ట్ చేసుకుంటాను, జూమ్ చేస్తా, ఈ వీడియోకి సెలెక్ట్ చేసుకుంటా చూడండి. సో ఏదైతే కాపీ చేసుకున్నా చూడండి అక్కడ నేను. సో ఇక్కడ చూడండి, సో ఇవన్నీ నేను ఏం చేస్తానంటే ఇవన్నీ నేను మొత్తం తీసేస్తాను అన్నమాట. సో నాకు ఇవి వర్క్ చేస్తలేవు, ఇవన్నీ వర్క్ చేస్తలేవు కాబట్టి దీన్ని తీసేస్తా, ఇవన్నీ తీసేస్తా చూడండి. నాకు ఇవి పని చేస్తలేవు, ఎందుకంటే అలా పెట్టినా కాబట్టి నాకు వ్యూస్ రాలేదు కాబట్టి దీన్ని తీసేస్తాను అనమాట. సో తీసేసినా చూడండి, ఇక్కడ చూడండి తీసేసిన చూడండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ కిందికి చేద్దాం దీన్ని, ఇక్కడ పేస్ట్ చేయండి, ఇంతే పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిండ్రా. సో మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఏం రైట్ చేస్తారు, యువర్ క్వరీస్ అని రైట్ చేయండి. అండ్ ఇక్కడ సో ఇట్లా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే టైటిల్ వెళ్ళిపోయింది. సో టైటిల్ కూడా కాపీ చేసుకోండి. సో టైటిల్ పైన టైటిల్ కాపీ చేసుకోండి. సో ఆల్ అండ్ కాపీ అండ్ ఇక్కడ పేస్ట్ సేమ్ టైటిల్ కూడా వెళ్ళిపోయింది కాబట్టి టైటిల్ కూడా ఉండాలి కాబట్టి కంపల్సరీ. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సేమ్ టు సేమ్ ఇక్కడ సో ఈ హ్యాష్ ట్యాగ్స్ ఏదైతే ఉన్నాయో హ్యాష్ ట్యాగ్స్ వేరే వాళ్ళకి హ్యాష్ ట్యాగ్స్ పెట్టినాను అనమాట. సో ఉంచండి, బాగానే ఉన్నాయి హ్యాష్ ట్యాగ్స్, పర్వాలేదు. అండ్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సేవ్ చేసేయండి. మొత్తం అయిపోయింది కదా, ఇక్కడ సేవ్ ఉంది చూడండి, ఎక్కడ ఉంది సేవ్, ఇక్కడ ఉంది చూడండి సేవ్. జస్ట్ ఇక్కడ సేవ్ చేసేస్తా చూడండి, మీ కళ్ళ ముందర సేవ్ చేస్తున్నా చూడండి. అండ్ ఎందుకంటే ఆ కీవర్డ్స్ నాకు వైరల్ చేయలే, నా వీడియోకి వ్యూస్ రాలేదన్నమాట, ఆ ట్యాగ్స్ పెట్టినా కాబట్టి నాకు వ్యూస్ రాలేదు. సో కొత్తగా పెడుతున్నాను అనమాట, కొత్తగా పెట్టినా కాబట్టి. సో చూద్దాం మీకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి. మీరు కళ్ళ ముందట నేనైతే వీడియో ఈ రోజు తీస్తున్నా కాబట్టి రేపు నేను వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి సో అన్నమాట, మీరు వీడియోలో వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ చూడండి, సో సేమ్ టు సేమ్ ఇక్కడ సేవ్ చేసినా కదా. అండ్ మీరు ఇక్కడ నోట్స్లో వెళ్ళండి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నోట్స్ ఉంది కదా. సో దీన్ని కూడా సేమ్ టు సేమ్ కామ ఇవ్వండి. కామ ఇస్తే మనకు ఏమవుతాయంటే ట్యాగ్స్లో అది
ఎంటర్ వెళ్తాయి అనమాట. సో ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. దీనికి ఒక కామ్ ఇవ్వండి అండ్ ఇక్కడ దీనికి ఒక కామ్ ఇవ్వండి. ఆల్మోస్ట్ ఇలా కామ్ వేయండి. సో ఇట్లా అన్ని కామన్ ఇచ్చారు కదా చూడండి, అన్నిటి కామ్ ఇచ్చిన చూడండి. సో ఎందుకు కామ్ ఇచ్చిన అంటే ఎంటర్ 1 by 1 వస్తాయి అనమాట. లేకపోతే మొత్తం ఇలా కామ ఇవ్వకపోతే ఏమవుతాయి అంటే ఒకటి ట్యాగ్ అవుతుంది అనమాట. సో ఇట్లా కామ ఇచ్చినామంటే 1 by 1 అవుతాయి అనమాట. ఇక్కడ చూపిస్తుంది చూడండి. దీనికి మొత్తం కాపీ చేసుకోండి. సో ఆల్ కాపీ చేసుకోండి, ఆల్. సో ఇక్కడ కాపీ అండ్ ఇక్కడ మీరేం చేస్తారంటే సో యాస్టేజ్ ఇక్కడ రండి. సో ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే అండ్ ఇక్కడ షో మార్క్ ఒక వేసండి అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి అండ్ ఇక్కడ చూడండి ఈ టోటల్ ట్యాక్స్ ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూస్తారు. ఈ ట్యాక్స్ నాకు వర్క్ చేస్తలేవు, వ్యూస్ వస్తలేవు. ఈ ట్యాక్స్ పెట్టినా కాబట్టి నాకు వ్యూస్ వస్తలేవు. సో నేను ఏం చేస్తానంటే దీన్ని మీ కళ్ళ ముందట నేను ఇక్కడ రిమూవ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడ జూమ్ చేసిన చూడండి. దీన్ని క్లిక్ చేస్తే మొత్తం ట్యాక్స్ అన్ని వెళ్ళిపోయినాయి చూడండి. చూసిండ్రా, ట్యాక్స్ అన్ని వెళ్ళిపోయినాయి. సో నేనేం చేస్తానంటే కొత్త ఫ్రెష్ ట్యాక్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ పేస్ట్ మీ కళ్ళ ముందట పేస్ట్ చేసిన చూడండి. సో మనకి ట్యాక్స్ అనేది ఎక్కువ అయిపోయినాయి అని చెప్తుంది. సో ఇక్కడ చూడండి రెడ్ బటన్ వచ్చింది. ఎంత వచ్చింది ఇక్కడ చూడండి 786 వచ్చింది. 500 ఉండాలి కాబట్టి 786 వచ్చింది. సో దాన్ని మనం రిమూవ్ చేయాలా. సో ఏదైతే మంచిగా లేదో ఏదైతే బాగలేదో దాన్ని తీసేద్దాం అన్నట్టు. ఇది ఒకటి గేమ్ అనేది తీసేద్దాం దీని ఒక. అండ్ ఇక్కడ మలయాళం తమిళ్ ఉంది, ఇది కూడా తీసేద్దాం. అండ్ ఇది కూడా తమిళ్ తీసేద్దాం. మనకు మలయాళం వాళ్ళైతే చూడరు కాబట్టి మనకు లాంగ్వేజ్ అలాంటిది కాదు కాబట్టి మలయాళం అండ్ తమిళ్ ఇలాంటిది వాళ్ళది తీసేయండి అనమాట. ఇక్కడ మలయాళం ఉంది చూడండి, ఇది కూడా తీసేద్దాం. ఇప్పుడు కంఫర్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి 448 వచ్చింది. ఇక్కడ చూడండి 448 వచ్చింది. చూసిండ్రా 448 వచ్చింది. మనకు ఇంకా స్పేస్ ఉందన్నమాట. నేనేం చేస్తాను అంటే నా ఛానల్ నేమ్ ఇచ్చుకుంటా చూడండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్. సో నా ఛానల్ నేమ్ ఇచ్చి ఇక్కడ ఎంటర్ ఉంది, ఎంటర్ కొట్టుకుంటున్నా చూడండి. సో లైక్ ఇంతే కొట్టుకొని మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి మీ కళ్ళ ముందర చూస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సేవ్ చేయండి. ఎక్కడ సేవ్ చేస్తారు, ఇక్కడ సేవ్ ఉంది చూడండి, ఇక్కడ సేవ్ ఉంది చూడండి. జస్ట్ సేవ్ చేసిన వెంటనే మీకు చూడండి మీ కళ్ళ ముందట ఇప్పుడు సేవ్ చేస్తున్నా చూడండి. మళ్ళీ ఓపెన్ చేస్తా చూడండి, మళ్ళీ రీఫ్రెష్ చేస్తా చూడండి, మళ్ళీ వ్యూస్ వస్తాయి అన్నమాట. ఈ రోజు నేను నైట్లో చేస్తున్నా, రేపు మార్నింగ్ మీకు తెలిసిపోతుంది. మళ్ళీ ఇట్లా రీఫ్రెష్ చేస్తే మళ్ళీ వ్యూస్ వస్తాయి అన్నమాట. ఎందుకు మళ్ళీ వైట్ స్టూడియో ఓపెన్ చేయాలంటే ఇలా సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీకు ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఓపెన్ చేస్తే మీకు మళ్ళీ వ్యూస్ వస్తాయి అన్నమాట. సో రెండు సెట్టింగ్ అయితే మీకు చెప్పిన కళ్ళ ముందట మీ కళ్ళ ముందటనే నా సెట్టింగ్స్ మొత్తం మార్చుకుంటా కదా, మీ కళ్ళ ముందట మీకు ఎలా వ్యూస్ వస్తున్నాయో మీరు చూసుకోండి. మీకు ఎంత వ్యూస్ వచ్చినాయి అని చెప్పాను కదా. అండ్ ఇక్కడ చూడండి వైట్ లిస్ట్లో వస్తాను చూడండి, దీనికి ఎంత వ్యూస్ ఉన్నాయో చూడండి 387 ఉన్నాయి చూడండి. రేపు ఎంత వ్యూస్ వస్తాయో చూసుకోండి. ఓకే, మీ కళ్ళ ముందట మీకు సెట్టింగ్ చేసినా ఎంత వ్యూస్ వస్తున్నాయో చూసుకోండి. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకున్నా. ఇలా మీరు సెట్టింగ్ చేసుకోండి, వైట్ లిస్ట్లో మళ్ళీ ఓపెన్ చేయండి, మళ్ళీ మీకు వ్యూస్ వస్తాయి తప్పకుండా. ఇదేంద్ర బాబు మీరు అనుకుంటారో ఇలా వ్యూస్ వస్తున్నాయి అనుకుంటారో కంపల్సరీ ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కదా, జస్ట్ చిన్న లైక్ ఇయ్యరా, కంపల్సరీ లైక్ ఇవ్వండి. కొత్త ఆడియన్స్ వరకు అయితే వెళ్ళాలి కదా మన వీడియో అయితే, కంపల్సరీ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇస్తే కొంత ఆడియన్స్ వరకు అయితే రీచ్ అవుతాయి అనమాట. లైక్ ఇవ్వండి, ఫస్ట్ లైక్ ఇస్తేనే వెళ్తాయి అనమాట. ఓకే, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొందరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైట్ డే. కీప్ వాచింగ్.